హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేను మైసూర్ పాక్ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. అలాగే శనగపిండి 1 కప్పు కదండి. అలాగే షుగర్ కూడా కప్పుకి కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. తీసుకొని ఇంకా మనం దాంట్లో కొద్దిగా వాటర్ వేసి మనం మంచిగా తీగ పాకం వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. చాలా బాగుంటుంది. నేను చేసేది గుల్ల మైసూర్ పాక్ అండి. ఇక్కడ నేను నెయ్యి వేడి చేసుకున్నానండి. మనం ఫస్ట్ నెయ్యి వేడి చేసుకోవాలి కదా, వేడిగా ఉంటేనే మనకు మైసూర్ పాక్ అనేది మంచిగా వస్తుందండి. ఇక్కడ మంచిగా మిక్స్ చేసుకోవాలి, షుగర్ పాకం రావాలి కదా. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి తీగ పాకం అనేది మంచిగా త్వరగా వచ్చేస్తుంది. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూసారా, మనకి షుగర్ అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం తీగ పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి. పాకం మంచిగా వస్తేనే ఇంకా మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ చూసారా, నేను చూస్తున్నాను కొద్దిగా వచ్చింది మనకి తీగ పాకం అనేది. ఇక్కడ మనం నెయ్యి కాకుండా నూనె కూడా 1 గ్లాసు, చిన్న గ్లాసు మనం మెజర్మెంట్ కప్పు పెట్టుకోవాలండి. పెట్టుకొని 1 గ్లాసు నెయ్యి, 1 గ్లాసు నూనె అట్లా కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను మొత్తం నెయ్యితోనే ప్రిపేర్ చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది కదా అనేసి. ఇక్కడ మనకి తీగపాకం వచ్చిందండి. ఇంకా నేను ఇలా మిక్స్ చేస్తున్నాను. మనకి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే అంత బాగా మైసూర్ పాక్ అనేది వస్తుంది. ఇక్కడ చూసారా, ఇలా మనకి ఉండలు ఉన్నాయి కదా, ఇవి కూడా కరిగిపోతాయండి. ఇంకా షుగర్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. పక్కనే మనం నెయ్యి వేడి చేసుకున్నాం కదా, ఇంకా ఇవి కొద్దిగా ఉండలు అన్నీ పోయాక మనం కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పక్కన నెయ్యి ఉంది కదండి, ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. ఒక్కొక్క స్పూన్ తోటి అట్లా మనం యాడ్ చేసుకోవాలి. మనకి ఒకవేళ తక్కువ అవుతే మనకి మైసూర్ పాక్ అనేది సరిగా రాదండి. మనకి నెయ్యి అయినా నూనె అయినా బాగా పడుతుంది మైసూర్ పాక్కి. అంటే గుల్ల మైసూర్ పాక్ రావాలి అంటే చాలా పడుతుందండి. మనం నెయ్యితోటి చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మైసూర్ పాక్ అనేది. ఇలా మనం కలుపుతూ ఉంటే నెయ్యి అనేది మన షుగర్ పాకాన్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుందండి. అలా చేసుకుంటూ ఉంటుంటే మనం ఇంకా వేస్తూనే ఉండాలి నెయ్యి అనేది. అలా మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారా, ఇలా మనం కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు మళ్ళొకసారి వేస్తున్నాను. ఇలా మనకి లోపల బబుల్స్ లెక్క ఫామ్ అవుతాయిగా, అలా మనకి లాస్ట్కి అలా ఫామ్ అవ్వాలి. ఫామ్ అవుతే మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఇంకా స్వీట్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదండి. ఇలా ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. జస్ట్ 1 కప్పు చేసుకుంటే చాలా పీసెస్ అవుతాయండి మైసూర్ పాక్ అనేది. పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు చేయొచ్చు. మనకి ప్రాసెస్ అనేది జస్ట్ ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అంతే అండి, అంతకంటే ఎక్కువ పట్టదు టైం అయితే. ఇక చూసారా, ఇలా మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండ కట్టేస్తుంది. చూస్తారా, కొద్దిగా మనకి బబుల్స్ లెక్క ఫామ్ అవుతున్నాయి కదా. ఇంకా మనం ఇలానే వేస్తూ ఉండాలి. నెయ్యి అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా, మనకు నెయ్యి అనేది వేడిగా ఉండాలండి. అలా వేడిగా ఉన్నప్పుడే మనకి రెడీ అయిపోతుంది. చూసారా, ఇక్కడ మనకి నేను ఇంకా మొత్తం వేస్తున్నానండి. ఇంకా మనకి లాస్ట్కి వచ్చేసింది, మనకి రెడీ అయిపోయింది మైసూర్ పాక్ అనేది. ఇంకా మనం దీన్ని బౌల్లోకి వేసుకోవాలి. బౌల్లో వేసేసుకొని మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇంకా కొద్దిగా వేడి తగ్గాక మనం ఇంకా పీసెస్ లేక కట్ చేసుకోవాలండి. చూసారా, రెడీ అయిపోయింది. ఇది మనం బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు నేను బౌల్లో వేస్తున్నానండి. ఈ బౌల్కి నెయ్యి రాయాల్సిన అవసరం లేదు. మనం దీంట్లో నెయ్యి మనం వేసుకున్నాం కదా, చాలానే ఉంటుంది. చూసారా, ఇప్పుడు నేను ఇంకా దీంట్లోకి వేస్తున్నాను. మనం వేసి గరిటెతో అస్సలు కలపొద్దండి. కలిపితే ఏమవుతుందంటే బబుల్స్ అనేవి వెళ్ళిపోతాయండి. బబుల్స్ ఉంటేనే మైసూర్ పాకు చాలా బాగుంటుంది.
అంటే బయట టేస్ట్ వస్తుంది సేమ్ యాజ్ టీజ్గా. మనం అస్సలు ప్రెస్ చేయొద్దండి, ఇంకా దానికి అదే సెట్ అవుతుంది. కాసేపు వదిలేస్తే మనం ఇలా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇంకా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ గోరువెచ్చగా ఉంది, నేను పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకుంటేనే మనకి చల్లారాక పీసెస్ లాగా మంచిగా వస్తాయండి. ఇలా కట్ చేసుకోవాలి, మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, ఒకసారి మీరు ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి, ఇంట్లో చేసింది కదా. ఇంకా బయట కొనుక్కొచ్చింది వాళ్ళు ఇంకెప్పుడు చేశారో కూడా మనకు తెలియదు కాబట్టి ఇలా ఇంట్లో అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనం అన్ని పీసెస్ కట్ చేసుకోవాలి. ఇక నేను పెద్ద పెద్ద పీసెస్ కట్ చేశానండి, మీకు నచ్చిన షేప్స్లో మీరు కట్ చేసుకోండి. చూసారా, నేను ఇంకా పీసెస్ కట్ చేసి ఇంకా రివర్స్ చేసేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది, చల్లారాక తీసేసుకోవాలండి. చూసారా, పీసెస్ కొంచెం పెద్ద సైజులో కట్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది గుల్లపై మైసూర్పాక్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.